ప్రజల ఆస్తిని తీసుకొచ్చి ఆయన గెస్ట్ హౌస్ కట్టుకుంటాడట. అంటే ఇక్కడ 400 కోట్లు అవి ఎరగొట్టడానికి 50 కోట్లట. ఎరగొట్టడానికి 54 కోట్లు పెట్టాడంట. అది కాస్ట్ వచ్చి 10 కోట్లు, అది ఎరగొట్టడానికి వచ్చి 54 కోట్లు. ఎందుకంటే 54 కోట్లు ఆయన లక్కీ నెంబర్ 9. 54 కోట్లు అంటే టోటల్ 9 వస్తుంది కదా. ఆయన 9 రావాలని చెప్పేసి మీ ప్రజలు ఏమైపోయినా మాకు అనవసరం అని చెప్పేసి వాళ్ళని ఎరగొట్టాడు. ఆ విధంగా మా భూములన్నీ కూడా, మా కొండలు గుట్టలు అన్నీ కూడా ఆక్యుపై చేసి ఈ యాక్ట్ తెచ్చడం ద్వారా ఆయన ఏంటంటే ఎంఆర్ఓకే రైట్స్ ఉంటాయి, ఆర్డీఓకే రైట్స్ ఉంటాయి. వెళ్ళి ఏమనంటే ప్రాబ్లం ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలట. ఎంఆర్ఓ వాళ్ళ క్యాండిడేట్ ఉంటాడు. వాళ్ళు ఎవడు మనకు మా సమాధానం చెప్తారా? ఆ ఎంఆర్ఓ కానీ వాళ్ళకి చట్టాల మీద అవగాహన ఉండదు, నాలెడ్జ్ ఉండదు. ఎప్పుడైనా ఇటువంటి చట్టాలు చేసేటప్పుడు న్యాయ నిపుణులు కనుక్కోవాలి, జడ్జెస్ని కనుక్కోవాలి, లాయర్లు ఉన్నారు, వీళ్ళు కనుక్కొని పార్లమెంట్ అసెంబ్లీలో పెట్టి దాంట్లో పాస్ చేసి 2/3 మెజార్టీ వచ్చిన తర్వాత బిల్ పాస్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.